హే హే రా, నా మాట వినరా. రాంగ నువ్వు నా మాట వినేది లేదు. రా నువ్వు రా 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 రా. యేసు మరియు శిష్యులు యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గరున్న బేత్పగే బెతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీరు మీ అందున్న గ్రామమునకు వెళ్ళిడి. అక్కడ కట్టబడి ఉన్న గాడిదయు మరియు గాడిద పిల్లయు మీరు చూసెదరు. దానిపైన ఎవడను ఎప్పుడూ కూర్చుండలేదు. మీరు వాటిని చూచి వాటిని విప్పి నా ఎద్దుకు తీసుకొని రండి. ఎవడైనను మీరు ఏం చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడి. అప్పుడు అతడు వెంటనే వాటిని తీసుకొని నా ఎద్దుకు వచ్చును. అలాగే రబ్బీ, మీరు చెప్పినట్లు మేము చేస్తాం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద మరియు గాడిద పిల్ల వారికి కనబడెను. అటు చూర్రా, రబ్బీ చెప్పినట్టు గాడిద అక్కడ కట్టబడి ఉన్నది. అవునురా, యేసు చెప్పిన గాడిద ఇదే. ఆగండి ఆగండి, మీరు ఏం చేస్తున్నారు? నా గాడితో మీకేం పని? దాన్ని మీరు ఎందుకు విప్పుతున్నారు? నీ గాడిద మరియు గాడిద పిల్ల యేసుకు కావాల్సి ఉన్నది. యేసు వీటిని తిప్పి రమ్మని చెప్పాను. ఏంటి? ఈ గాడిదనా? ఈ గాడిద నా దగ్గర ఉన్నప్పుడు ఏ పని చేయదు, ఎవరి మాట వినదు, ఎవరికి లొంగదు. దీన్ని తీసుకువెళ్ళి ఏం రా చేశారబ్బా? సరే, తోలుకొంపోండి. గాడిదనేనయ్యా, చిన్న గాడిదనేనయ్యా, యేసురాజు స్వారీ చేసే గాడిదనేనయ్యా. గాడిదనేనయ్యా, చిన్న గాడిదనేనయ్యా, యేసురాజు స్వారీ చేసే గాడిదనేనయ్యా. హోసన్నా హోసన్నా, యేసురాజు వెళ్ళగా. హోసన్నా హోసన్నా, కేకలు వినబడెను, పాటలు వినబడెను, కేకలు వినబడెను, పాటలు వినబడెను. ఎగిరి ఎగిరి పరిగెత్తగా నా హృదయం పొంగుచున్నది. ఎగిరి ఎగిరి పరిగెత్తగా నా హృదయం పొంగుచున్నది. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదిగో, నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. హోసన్నా 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 ఇన్ ద హై